నర్మదా వేదవతిలు ధీరజ్తో ప్రేమ పరిస్థితి చెప్పడం, ప్రేమ కళ్యాణ్ని కలవడానికి గదికి వెళ్లాలని బయలుదేరడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. నర్మదా సంతోషంగా అత్తయ్యను పిలిచి చేతిలో ఓ కవర్ పట్టుకుని సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. ఏంటమ్మా సిగ్గుతో బొంగరాలు తిరిగేస్తున్నావు అనంటే, ఓ గుడ్ న్యూస్ అత్తయ్య అనంటుంది నర్మద. నర్మద చెప్పబోతే వేదవతి ఆపి, నాకు తెలుసులే, నా గవర్నమెంట్ కోడలు నెలతప్పింది అనంటుంది. నర్మదా అత్తల మాటలు చాటుగా విన్న శ్రీవల్లి నోరెళ్లబెడుతుంది. వళ్ళీ రెగిలిపోతూ ఇప్పుడే అత్త ఆ నర్మదని నెత్తిన పెట్టుకుంది, ఇక మేడం కాలు కింద పెట్టనివ్వదు అని అనుకుంటుంది. నర్మద అత్తతో మీకెప్పుడూ అదేనా, ఆ గుడ్ న్యూస్ తర్వాత చెప్తా కాని ఇప్పుడు అది కాదు, నాకు ప్రమోషన్ వచ్చింది అనంటుంది. దాంతో వళ్ళీ షాక్ అయిపోతుంది. ఈ విషయం ప్రేమకు చెబితే చాలా సంతోషపడుతుంది పద అని వేదవతి నర్మద ప్రేమ దగ్గరకు వెళతారు. వళ్ళీ కోపంగా ప్రేమకు చెప్పాలని వెళుతున్నారు కాని నాకు చెప్పాలని వీళ్లకు లేదు, అసలు వీళ్ల దృష్టిలో నేను లేనట్లేనా అనుకుంటూ కోపంతో బయటికి వెళ్లి థోడా ప్యాజ్ డాలో అంటూ విపరీతంగా పానీపూరి తినేస్తుంది. భాగ్యం ఆనందరావులు వళ్ళీని చూసి తీసుకుని పక్కకు వెళ్లి అల్లుడికివ్వడానికి 10 లక్షలు దొరికాయి, విశ్వకి అమూల్యకి పెళ్లి చేసేలా సెట్ చేయాలి అనంటారు. శ్రీవల్లి కోపంగా అప్పుడు నేను ఊబిలో కూరుకుపోతా, ఆ 2 కుటుంబాలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది, నేను వాళ్ల మధ్యలో రాయబారం చేస్తే మా మామయ్య చంపేస్తారు, పైగా ఇదొక ఆడపిల్లకి సంబంధించిన విషయం, నేను చెయ్యను, మీకో దండం, నా వెనకాలే వస్తే మీ ఇద్దరి కాళ్లు విరగ్గొడతా, వెళ్ళిపోండి అని వెళ్ళిపోతుంది. అమ్మణ్ణి ఎలా ఒప్పించాలో నాకు తెలుసు అని భాగ్యం వెనకాలే వెళుతుంది. ప్రేమకి కళ్యాణ్ కాల్ చేసి నీకిచ్చిన టైంలో అరగంట అయిపోయింది, నువ్వు వస్తావా నేనే ఆధారాలతో మీ మామ దగ్గరికి వెళ్లాలా అని అడుగుతాడు. వద్దు నేనే వస్తాను అనంటుంది ప్రేమ. దాంతో కళ్యాణ్ అబ్బబ్బా అయితే నీకోసం రొమాంటిక్ కలలు కంటూ ఉంటాను అనంటాడు. ప్రేమ కోసం నర్మదా వేదవతి ప్రేమని వెతుక్కుంటూ రోడ్డు మీదకొచ్చేస్తారు. నీకోసం మొత్తం వెతుక్కోనొచ్చాం, నువ్వేంటి కంగారు పడుతున్నావు, సీరియస్ గా మాట్లాడాలి అని ముగ్గురు పక్కకెళ్తారు. నర్మదా వేదవతి ప్రేమతో 4 రోజుల నుంచి బాధపడుతున్నావు, మాతో సరిగా మాట్లాడడం లేదు, అసలేమైంది అని అడుగుతారు. నర్మదా తనకు ప్రమోషన్ వచ్చిందని చెప్తుంది. ప్రేమ చాలా సంతోషపడుతుంది. వేదవతి ఇద్దరి కోడళ్లను దగ్గరకు తీసుకుని ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారని నాకు దిగులుగా ఉండేది, కానదంతా పోయింది, మీ ఇద్దరూ మీ మావయ్యను గర్వంగా తలెత్తుకునేలా చేస్తారు, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అనంటుంది. ప్రేమకేమైందని ఇద్దరూ అడుగుతారు. ప్రేమ చెప్పదు, ఏం లేదు అనేస్తుంది. నర్మద ప్రేమతో నీతో ఎలా చెప్పించాలో మాకు తెలుసు అని ధీరజ్కి కాల్ చేసి నీ భార్య ఎలా ఉందో పట్టించుకోవా అని అడుగుతారు. దాంతో ధీరజ్ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి వదినా, 100 సార్లు అడిగినా చెప్పడం లేదు అనంటాడు. చెప్పడం లేదు అంటే తను పెద్ద ప్రాబ్లంలో ఉందని అర్థం, తను నీకు చెప్పాలి అనుకుంటే నువ్వు కోపడి ఉండొచ్చు, ఏది ఏమైనా తన బాధ పోగొట్టాల్సిన బాధ్యత నీదే కదా అని ధీరజ్ని రమ్మని చెప్తుంది. వేదవతి నర్మద ప్రేమ బాధ్యత ధీరజ్కి అప్పగించి తన బాధ పోయేలా నువ్వే చెయ్యాలి అని చెప్పి వెళ్లిపోతారు. ధీరజ్ ప్రేమ దగ్గరకు వెళితే ప్రేమ వెళ్లిపోతుంది. ధీరజ్ వెనకాలే వెళ్లి డ్రాప్ చేస్తారా అని బైక్ ఎక్కించుకుంటాడు. ఈ సీన్ చూస్తే బేబీ మూవీలో హీరో హీరోయిన్ ని మరో వ్యక్తి దగ్గర డ్రాప్ చేసినట్లు ఉంటుంది. ఓ చోట ప్రేమ ఆపి నడిచి వెళుతూ ఉంటే ధీరజ్ చెయ్యి పట్టుకుని ఆపి, మనకేదైనా కష్టం వస్తే మొదట గుర్తు రావాల్సింది నా అనేవాళ్లు, మరి నీకు నేను నా అని అనిపించడం లేదా, నీ బాధ నాకు చెప్పుకోవాలి అనుకోవడం లేదా అని అడుగుతాడు. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది.